బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అంటే అవుననే వార్తలు అయితే వస్తున్నాయి. ఈటెల రాజేందర్ గారు నిన్న కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరితోటి కూడా మీటింగ్ అయిండు, కలిసిండు, సమావేశమైండు. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా బయటకు వచ్చేసినాయి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారట. అంటే ఎంపీగా కరీంనగర్లో ఉన్నది ఎవరు, ప్రజెంట్ సిట్టింగ్ క్యాండిడేట్ ఎవరు అంటే బండి సంజయ్. బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ కనుక ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే, బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ నడిచింది. మళ్ళీ ఇప్పుడు కూడా కరీంనగర్లో ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఎలక్షన్ నడిచే ఛాన్స్ ఉన్నది. అయితే ఈటెల రాజేందర్ గారు మన రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్లలో గజ్వేల్ నుంచి హుజరాబాద్ నుంచి పోటీ చేసి 2 స్థానాలలో కూడా ఓడిపోయింది. బహుశా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక ముందున్నది ఒకే ఒక్క ఛాన్స్ ఈటెల రాజేందర్ గారికి ఉన్నది ఏంటిది అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంపీగా పోటీ చేయడం. అంటే ఆయనకు డౌట్ రావచ్చు, బీజేపీకి వచ్చే సీట్ల సంఖ్య అయితే పెద్దగా ఎక్కువ లేవు. ఇంతకుముందు బీజేపీకి ఉన్నాయే 4 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు. ఈసారి ఎంపీ సీట్లలో 4 వస్తాయా లేకపోతే ఇంకా తక్కువ వస్తాయా అని కూడా ఎవరు చెప్పలేరు. అట్లున్నది పరిస్థితి. ఎందుకంటే వేవ్ మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఈసారి కనుక బీజేపీ నుంచి చేసి ఓడిపోతే 5 ఏళ్ళ వరకు ఈటెల రాజేందర్ గారికి ఖాళీగా ఉండవలసి వస్తుంది. 5 ఏళ్ళ లోపల ఏదైనా జరగచ్చు, ఎవరినైనా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది రాజకీయాలలో. ఎందుకంటే 5 ఇయర్స్ వెయిట్ చేయడం అన్నది చాలా కష్టమైన పని. మరుగున పడిపోతాడు ఒక లీడర్. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అయితే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, మ్యాక్సిమం ఉన్నాయి, 90% ఉన్నాయి ఛాన్సెస్. అందుకని ఈ నిర్ణయం తీసుకోవడం